గతేడాది దేశంలో సాధారణ ఎన్నికలు సహా డిమాండ్ పడిపోవడం, ధరలు పెరిగిపోవడం వంటి పలు కారణాలతో ఇళ్ల విక్రయాలు తగ్గినట్లు పలు రిపోర్ట్స్ వచ్చాయి. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడటంతో ఇక్కడ ఇంకాస్త ఎక్కువే తగ్గాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్లోనే గతేడాది ఆఖరి త్రైమాసికంలో, అదేవిధంగా గతేడాది మొత్తంగా కూడా ఇళ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. గత సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ సమయంలో దేశవ్యాప్తంగా టాప్ సిటీల్లో ఇళ్ల అమ్మకాలు సగటున 26% పడిపోగా, అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే 36% తగ్గినట్లు ప్రాప్టైగర్ వెలువరించింది. ఇంకా ఏడాది మొత్తంగా ప్రధాన నగరాల్లో సగటున 9% ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు వెల్లడించిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ ఈక్విటీ, హైదరాబాద్లోనే అత్యధికంగా 25% తగ్గినట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లోని అందుబాటు ధరల్లోని ఇళ్ల లభ్యతకు సంబంధించి ప్రాపీక్విటీ రిపోర్ట్ వెలువరించింది. అందుబాటు ధరల్లో అంటే ఇక్కడ ₹1 కోటి కంటే తక్కువకు లభించేవి అని అర్థం. ఈ ధరల రేంజ్లో ఇళ్ల లభ్యత గతేడాది ఏకంగా 30% తగ్గిపోయినట్లు పేర్కొంది. రియల్ ఎస్టేట్ సంస్థలు ముఖ్యంగా అత్యంత ఖరీదైన లగ్జరీ ఇళ్లను నిర్మించేందుకు ప్రాధాన్యం ఇస్తుండటం ఇందుకు కారణంగా వివరించింది. తక్కువ, అందుబాటు ధరలో అంటే మిడ్ ఇన్కమ్ కేటగిరీ ఇళ్ల నిర్మాణాల లభ్యత 2023 సంవత్సరంలో టాప్ 9 నగరాల్లో ఏకంగా 2,83,323 యూనిట్లు కాగా, 2024కు వచ్చేసరికి 1,98,926 ఇళ్ల నిర్మాణాలే నమోదు కావడం గమనార్హం. ఇక అంతకుముందు సంవత్సరంలో చూస్తే ఈ సంఖ్య 3,10,216 యూనిట్లుగా ఉంది. అంటే ప్రతి ఏటా ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కనీసం ₹1 కోటి సొంత ఇల్లును దక్కించుకోవడం కష్టమన్నమాట. ప్రస్తుతం ఉద్యోగాల కోసం వేర్వేరు నగరాలకు వలస వెళ్లేవారి సంఖ్య భారత్లో ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో ఇలా అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభమే ఏర్పడొచ్చని ప్రాప్ ఈక్విటీ సంస్థ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే తక్కువ అందుబాటు రేట్లలో ఇళ్ల లభ్యత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెబుతోంది. టాప్ 9 నగరాల లిస్టును చూస్తే ₹1 కోటి కంటే తక్కువ ధరల్లో ఇళ్ల లభ్యత 2023లో బెంగళూరులో 28,206 యూనిట్లుగా ఉండగా, గతేడాది 11% తగ్గి 25,012కు పడిపోయింది. చెన్నైలో 13,852 యూనిట్ల నుంచి 12,743 యూనిట్లకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఏకంగా 58% తగ్గి 31,645 యూనిట్స్ నుంచి 13,238 యూనిట్లకు తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఇతర ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్లో 43%, కోల్కతాలో 41%, పుణేలో 33%, ముంబైలో 31%, నవీ ముంబైలో 10% ఈ ఇళ్ల లభ్యత పడిపోయింది.